మోకాలు నొప్పి ఉన్నవాళ్ళు ఎక్సర్సైజ్ చేయడం పక్క నుంచి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి. ఫస్ట్ మోకాలు నొప్పి ఎందుకు వస్తుంది? చాలా ముసలి వాళ్ళు అయితే అరుగుతుంది. 40-50 ఏళ్ల వరకు మోకాళ్ళు ఏమి అరగవు, కానీ మన కండలన్నీ వీక్ అయిపోతాయి. తొడ కండరాలు, హ్యామ్స్ట్రింగ్స్, అబ్డక్టార్స్, అడక్టార్స్ అంటే మన తొడ చుట్టూ ఉండే కండరాలన్నీ కూడా వీక్ అయిపోతాయి. అవి ఏం చేస్తాయి? ఈ జాయింట్ని, కీలుని మామూలుగా అయితే గట్టిగా లాగి పెడతాయి. దాంట్లో మంచి స్థలం ఏర్పడుతుంది, దాంట్లో సైనోవిల్ ఫ్లూయిడ్ వస్తుంది. అందుకని జాయింట్ చాలా స్మూత్గా ఉంటుంది. కండయే మోకాలుకి మూలం. సో మీరు మోకాలు నొప్పి రాగానే ఫస్ట్ చేయాల్సింది మీ తొడని పట్టి చూసుకోండి. మీ కాల్ని కొంచెం లేపి చూసుకోండి, తొడ గట్టిగా ఉందా లేదా, కండలు ఉన్నాయా లేదా. సగం మందికి చూస్తే గాలి లేని టైర్ల లాగానే ఉన్నాయి. జనాలు ఏం చేస్తారు? వెంటనే వెళ్ళి ఒక ఎక్స్రే తీసేసి మోకాలు అరిగిపోయింది, తర్వాత మన హాస్పిటల్స్ రెడీగా ఉన్నాయి, వాళ్ళకు తెలిసిన విద్య మోకాలు అరిగితే ఆపరేషన్ చేయడం. కాబట్టి మోకాళ్ళ నొప్పులు వస్తే మీరు కింద కూర్చోడం మానేయండి, మెట్లెక్కొద్దు. 24/7 అంటే వారం రోజులు 24 అవర్సు మీరు చెప్పులు వేసుకోవాలి. అన్ని చెప్పులకి కొంచెం హీల్ ఉండాలి. ఏదో టీవీలో చూసి వజ్రాసనం, వీరాసనం, పద్మాసనం చేయకూడదు. చేయలేకపోతే ఒక్క మాటలో చెప్పాలంటే నొప్పి ఉన్న పనులు చేయకూడదు. దీని తర్వాత మీరు చేయాల్సిన పని మోకాళ్ళ వ్యాయామాలు. చాలా వీడియోస్ ఉన్నాయి, బెడ్లో పడుకొని చేసేవి, కూర్చొని చేసేవి. ఈ వ్యాయామాలు కావాలంటే మా వీడియోస్ కూడా ఉన్నాయి, మీరు చూడండి. ఎవరన్నా నేర్పిస్తారు. నీ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్ అంటే మీరు ఈజీగా నేర్చుకోవచ్చు.